మామ మనకైతే మీ కడపలో మంచి ఫాస్ట్ ఫుడ్ దొరికే లొకేషన్ చెప్తాను. ఈరోజు అయితే మనం హోటల్ గ్రాండ్కి వచ్చేసినాం మామ. ఈడ అంబియన్స్ గురించి అయితే మాట్లాడాల్సింది. లోపలైతే చాలా బాగుందన్నమాట. మనకైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీరైతే చాలా హ్యాపీ తినొచ్చు. ఈడొచ్చి చాలా బాగుంది ఫ్యామిలీస్కి కూడా. ఇంకా ప్రైస్ గురించి ఆలోచిస్తే ప్రైస్ కూడా అన్ని మన బడ్జెట్ ఒక్కసారి లుక్ వేసుకోండి మామ. ఇంకా ఇదైతే ముందు మహేష్ ప్యారడైజ్ అనేసి మామ, కానీ ఇదైతే ఇప్పుడు ఓనర్ చేంజ్ అయిపోయినాడు. అట్లనే టేస్ట్ మారదు అనుకోద్దండి, అన్నీ ఒకటే ఉండే, ఎందుకంటే షెఫ్ ఆయన అనమాట. సో ప్రిపరేషన్ కూడా హైజీన్గానే ఉంది. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మామ. నీట్ చేస్తాం అనమాట. అంతేకాదు గురు, ఈడైతే ఫెబ్ అయిపోతేనే ఇంకా సమ్మర్లో మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ కూడా స్టార్ట్ చేస్తారు మామ. ప్రస్తుతానికి లేవంతే. ఇంకా మనమైతే మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా చెప్పేసాం. ఫ్రైడ్ రైస్ గోపి కూడా ప్రిపరేషన్ అయిపోయింది అనమాట. ఇంకా చూస్తుంటేనే ఫుల్ టెంప్టింగ్ ఉంది గురు, నీట్గా వచ్చేసింది. ఇంకా మనం చెప్పిన ఐటమ్స్ అయితే మన దగ్గరకు వచ్చేసినాయి మామ. నీట్గా ఆనియన్స్ వేసుకొని నేనైతే ఫస్ట్గా ఒక ఫ్రైడ్ రైస్ తీసుకొని తిన్నాను అనమాట. నిజం చెప్తున్నాను కదా, హైలైట్ అనిపించింది మామ. ఎక్కువ మసాలా లేదు, అట్లా తక్కువ లేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది గురు. ఇంకా నెక్స్ట్గా నేనైతే గోపి మంచూరియన్ తినేసాను అనమాట. నిజంగా చెప్తున్నాను కదా, బయట ఏమో జ్యూసీగా క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా చాలా బాగుంది గురు. ఇంకా అడ్రస్ వచ్చేసి మనకైతే ఎస్ఆర్ రోడ్లో మైరా బేకరీ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ఉంది మామ హోటల్ గ్రాండిన్ అని. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఉంటుంది మళ్ళీ బాయ్.